సో సెకండ్ డే ఇది బర్డ్స్ 350 km రిలీజ్ చేసి సెకండ్ డే. బట్ బ్యాడ్ లక్ ఏంటి అంటే చూడండి ఎలా మౌల్టింగ్ అయిపోతున్నాయి చూడండి. బర్డ్స్ మొత్తం బేభత్సమైన వెంట్రుకలు మొత్తం టోటల్గా చూడండి మొత్తం మౌల్టింగ్ అయిపోతున్నాయి. ఫుల్ హెవీ మౌల్టింగ్ ఉన్నాయి. ఏవో కానీ తెలీదు. మన రేసింగ్ బర్డ్స్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏంటి సారి ఏమో ప్రతిదీ అనుకూలించట్లేనట్లుంది. చూడొచ్చు మొత్తం మౌల్టింగ్లో ఉన్నాయి. ఏవో అవుతున్నాయో తెలియదు మౌల్టింగ్. మళ్ళీ చూద్దాం. సరే రిజల్ట్ పెడతాను. బర్డ్స్ వచ్చినాక రిజల్ట్ అయితే పెడతా. రావాలని కోరుకుందాం. చూద్దాం. గ్రెజిల్ ఫ్యామిలీ నుంచి ఒక బర్డ్ వచ్చింది. 822 సెకండ్ డే 822 ఒక బర్డ్ వచ్చింది. చిట్ముక్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా వస్తాయి గైస్. మంచి బర్డ్స్ ఉన్నాయి మన దగ్గర. కలెక్షన్ అంటే కలెక్షన్ మంచి బర్డ్స్ అని కాదు నేను చెప్పను, ఏంటంటే నమ్మకమైన బర్డ్స్ అనమాట. అవి లేట్ అయినప్పటికీ మన ఇంటి దగ్గర ఖచ్చితంగా నేను బ్రతుకుంటే నేను ఇంటికి వస్తాను రా అన్న ఫీల్తో ఉంటాయి బర్డ్స్. ఆ ఫీల్ అనేది బర్డ్స్కి పడాలి మన క్యాబిన్ పైన. అలా పడితే మాత్రం మీరు ఎట్టి స్థితిలో బర్డ్ని మిస్ చేసుకోవద్దు. నేను చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. మన దగ్గర పెంచే బర్డ్స్ హోమింగ్ ఎబిలిటీ ఎక్కువ అని చెప్పేసి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా. నరేష్ అని నేను కలెక్ట్ చేసిన నరేష్, ఆయన దగ్గర కలెక్షన్ కూడా అలాగే ఉంటుంది. అవి బ్రతికుండాలే కానీ 6 నెలలు 7 నెలల తర్వాత కూడా ఇంటికి వచ్చిన బర్డ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. సో ఆ ఎబిలిటీ అలాంటి బర్డ్స్ కలెక్ట్ చేసుకోండి. మీకు ప్లేస్మెంట్స్ కంటే ముఖ్యంగా బర్డ్స్ లాస్ అవ్వకుండా ఉండేదానికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వండి. ప్లేస్మెంట్స్ కలెక్ట్ చేసుకోండి కరెక్టే. ప్లేస్మెంట్ బర్డ్స్ కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి హోమింగ్ ఎబిలిటీ అనేది హైగా ఉండాలి. హోమింగ్ ఎబిలిటీ అనేది మ్యాక్సిమం దీనికి రెక్కపోతుంది. చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి రెక్కపోయే ఛాన్సెస్. ఇలా ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. మీరైనా ఏం చేయగలరు, ఏం చెప్పగలరు. ఎంత సీనియర్ అయినా సరే బర్డ్ కండిషన్ బాగుంటే అది ఇంకా రికవరీ అవుద్ది. బ్రీడర్ కింద అట్లీస్ట్ పావురం బ్రతికింది, అదే హ్యాపీ. బ్రీడర్ కింద అయినా మన క్యాబిన్ దగ్గర కొనసాగించవచ్చు. ప్రజెంట్ అయితే 2-3 డేస్ దీన్ని అయితే ముట్టుకొని ఏం చేయను. దాన్ని ఇంకా ఫ్రీగా విడిచిపెట్టేయడం బెస్ట్ అనమాట. వీడంటే భలే అసలు 500 ఆన్ డే పెట్టుకున్నా గైస్. వీడి గురించి టార్గెట్ అయితే చెప్తే నమ్మరు మీరు. 500 ఆన్ డే పెట్టుకున్నా. ఎక్కడ వచ్చిన బర్డ్, ఎక్స్ట్రా బర్డ్ ఇది. నిన్న ఇగోండి సెకండ్ బ్లూ అన్న, గ్రెజిల్ తాలూకు సెకండ్ బ్లూ అన్నా కదా, ఇది ఫస్ట్ బ్లూ. ఇది గ్రెజిల్ తాలూకు ఫస్ట్ బ్లూ. ఆ తర్వాత ఇది గ్రెజిల్ తాలూకు సెకండ్ బ్లూ. ఐషాన్ వెరీ డార్క్ రెడ్డిష్ వస్తారు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరితో పుట్టిన ఫీమేల్ రావాలి, ఇంకా వెయిట్ చేద్దాం. గైస్ లేటెస్ట్గా తెలిసిన ఒక విషయం ఏంటంటే నిన్న వైజాగ్లో అందరికంటే ముందు ఒక బర్డ్ అయితే వైజాగ్లో గంగు అన్న, అంటే బాస్కెటింగ్ మనం 210లో అంతా బాస్కెటింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో స్టిక్కరింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక క్యాబిన్ మీద చూపించాను. మీకు ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో వాళ్ళ ఇంటి దగ్గర మన బర్డ్ ఒకటైతే ట్రాప్ అయింది. రీజన్స్ ఏంట్రా అంటే అది ఎలా ట్రాప్ అయింది, ఎంత విచిత్రంగా ట్రాప్ అయిందంటే అది ఒక్కటే సింగిల్గా వెళ్ళి ఆయన క్యాబిన్లో దూరిపోయిందంట. వెళ్ళి అదేంట్రా అలా ఎలా పడుతుంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత వేరే అన్నకు కాల్ చేసి వాళ్ళు గ్రూప్లో పెట్టారులే, ఎవరిదో పవర్ వచ్చింది ఇది మాది అనుకున్నాము అని చెప్పేసి అనేసి స్టిక్కర్ కూడా వాళ్ళు పవర్ అనుకుని వాళ్ళు స్టిక్కర్ కూడా పెట్టారంట. ఎందుకంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, సింగిల్గా వచ్చిన పవర్ మన పవరే అనుకుంటారు ఎవరైనా. మరి నేనైనా అలాగే అనుకుంటాను, సింగిల్గా వచ్చింది అంటే నా పవరే అనుకుంటే అక్కడికి వెళ్ళి స్టిక్కర్ ఎక్కిసి పెట్టేస్తా కదా. అలా వాళ్ళు పెట్టేశారంటే పెట్టేస్తే తర్వాత తీరా స్టిక్కర్ చెక్కింగ్ చేసేటప్పుడు అది వాళ్ళ పవర్ కాదని తెలిసింది. తర్వాత వాళ్ళు గ్రూప్లో పెట్టారంటే ఇలా బర్డ్ ట్రాప్ అయింది, ఎవరిదో వచ్చి పట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి. ఎందుకంటే పర్సనల్ సీల్ ఉండదు కదా దానికి. ఓన్లీ క్లబ్ రింగ్ ఒకటే వేశాను. ఫస్ట్ డర్బీ చూసారు కదా, నేను ఆల్రెడీ డర్బీ ఫస్ట్ బర్డ్ వచ్చి పడింది కదా, డర్బీ బర్డ్ ప్లేస్మెంట్ తీసుకుంది. అన్నిటి మీద హైయెస్ట్ వెలాసిటీ అదే మన క్యాబిన్ ప్రజెంట్, అంటే ఈ రేస్కి. తర్వాత నెక్స్ట్ వచ్చి మన ఓపీ గడ్ తీసుకున్నాడు, అదే పిల్లి అటాక్ చేసింది కదా నిన్న, అది సెకండ్ బర్డ్ హైయెస్ట్ మన క్యాబిన్లో. సో ఆ ఫస్ట్ బర్డ్ తాలూకు ఫుల్ బ్రదర్ వాడు. చాలా మంచి బర్డ్స్ ఈ రెండు కూడా. అయితే వాళ్ళు గ్రూప్లో పెట్టారంట. గ్రూప్లో పెడితే ఆ బర్డ్ని మా ఫ్రెండ్ చూసి, అంటే ఆ సేమ్ క్లబ్ పర్సన్ చూసి తను మామూలు క్యాజువల్గా మాట్లాడుతుంటే ఒక బర్డ్ ట్రాప్ అయింది వాళ్ళ దగ్గర అని చెప్పి అన్నారు. ఏదో ఒకసారి వీడియో పెట్టాను, సరదాగా అన్నాను.
వీడియో అంటే ఒకవేళ మందయి ఉండొచ్చేమో అనేసి, ఎందుకంటే మనం ఇప్పుడు మిస్సింగ్ అవుతుంది కాబట్టి ఎందుకైనా మంచిది మనం చూడడంలో తప్పలేదు కదా అనేసి మామూలు పెట్టు అని అంటే పెట్టారు. తీరా చూస్తే అది మన బర్డ్ లాగా నాకు అనిపించి మన రింగ్ నెంబర్ చెప్పాను, ఇలా నాది ఈ రింగ్ నెంబరు, ఒకవేళ ఆ రింగ్ నెంబర్ ఏమైనా సేమ్ ఉందా చూడండి ఒకసారి అని అంటే చూసారంట. సో రింగ్ నెంబర్ సేమ్ అయింది. గంగు అని కూడా వచ్చి పట్టుకొని వెళ్ళిపోమన్నారంట. బర్డ్ బయటకు వదిలేయండి అని చెప్పి అన్నాను, అలా వదలకూడదంట, వదలరంట. అలాగే వదలకూడదు అని కాదు, వదలరంట. సో నెక్స్ట్ బాస్కెటింగ్కి మనం వాళ్ళ ఇంటికి, అది వైజాగ్ వెళ్ళాలి, ఎస్పెషల్లీ మళ్ళీ ఒక 70 కిలోమీటర్లు ఎంతో మళ్ళీ ప్రత్యేకించి వెళ్ళాలి బర్డ్ తేయడానికి అనేసి. ప్రజెంట్ నేను ఇప్పుడు రాలేనని లాంగ్ అవుద్ది కదా, నెక్స్ట్ వీక్ బాస్కెటింగ్కి వస్తాను కదా, అప్పుడు తీసుకొచ్చేస్తానులే అని చెప్పి అంటే సరే అన్నారు. సో నెక్స్ట్ వీక్ బాస్కెటింగ్కి వెళ్ళేటప్పుడు అంటే శనివారం వెళ్తాం కదా బాస్కెటింగ్కి, శనివారం ఆరు శుక్రవారం, ఎందుకంటే శుక్రవారంకి ముందుకు పెడుతున్నారండి, ఎందుకంటే మళ్ళీ పండగ వచ్చేస్తుంది కదా. మళ్ళీ పండగ టైంలో మళ్ళీ పావురాల దగ్గర అందరూ ఉంటే మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళు అందరూ తిడతారు కదా, ఏం చెప్పి పావురలే కదా అనేసి. సో అందుకని శుక్రవారం పెట్టేస్తారండి బాస్కెటింగ్. శుక్రవారం వెళ్ళేటప్పుడు దాన్ని కూడా డైరెక్ట్ బాస్కెట్లో పడేద్దాం. ఫ్లయింగ్ అది మరి ఏం చేయదు, బట్ బాస్కెట్లో వేసేద్దాం, వస్తే వస్తుంది, ఇంకా లేకపోతే లేదు. మన హౌస్ తెలుసు కదా ఎలాగో మనకు ఫీల్ ఉంటుంది, మన హౌస్ కావాలి అనుకుంటే వస్తుంది, లేదంటే లేదని. వస్తే వస్తుంది, లేదంటే లేదు. మీకు అర్థమైంది కదా, మన బర్డ్ వెళ్ళి ట్రాప్ అయింది. అలా ఎలా సింగిల్గా ట్రాప్ అయింది అని అంటే, నేను అడిగితే అన్నారు ఆయన తాలూకా క్యాబిన్ కూడా బ్లూ టైప్లో ఉంటుంది. ఆ క్యాబిన్ అంతా కూడా ఆల్మోస్ట్ బ్లూ టైప్లో కనబడుతుంది కదా, సేమ్ ఆయన క్యాబిన్ కూడా ఇదే కలర్ ఉంటుంది. ఈ కలర్ ఉండటం వల్ల పెద్ద మైనస్ అయిపోయింది. సో బర్డ్ వెళ్ళి మన క్యాబిన్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళ క్యాబిన్లో దూరిపోయిందంట సింగిల్గా వెళ్ళి. అంటే కలర్ కొంచెం ఫీల్ ఉంటుంది, కలర్ ఫీల్ అనేది ఒకటి ఉంటుందంట. మన కలర్ ఆ కలర్ క్యాబిన్ కలర్ ఒకటి అయ్యేటప్పుడు క్యాబిన్లో దూరిపోతాయంట వెళ్ళి. సో అలా వెళ్ళి దూరిపోయిందని రీజన్ అయితే చెప్పారు ఆయన. మ్యాక్సిమం అది కూడా కరెక్టే అనిపించింది నాకు కూడా. సో మన న్యూ ఫ్యాన్సీస్ కాబట్టి ఓల్డ్ ఫ్యాన్సీస్ చెప్పింది వినడంలో తప్పులేదు. ఆ ఒక విధంగా నాకు కూడా కరెక్టే అనిపించింది. చూద్దాం నెక్స్ట్ టైం కూడా అదే విధంగా వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ దాన్ని ఆఫ్ చేసేయడం ఏదో చేయాలి. సో అది గైస్ వీడియో. ప్రజెంట్ అయితే టైం అయితే 10 అయిపోతుంది, ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. కానీ మంచి కొండ చూడండి ఎంత డిమ్గా కనపడుతుందో. కొండ అయితే డిమ్గా కనపడుతుంది, ఫుల్ మంచి అయితే చుట్టుపక్కల ఏరియా ఉంది. ఎండ మళ్ళీ చాలా ఎక్కువ ఉంది, కానీ మంచు మాత్రం చుట్టుపక్కల ఏరియా బీభత్సంగా ఉంది. అసలు ఎండకి ఆ మంచు వల్ల కొండ కూడా చాలా డిమ్గా కనపడుతుంది. సో బర్డ్స్ వచ్చినాక వీడియో కంటిన్యూ చేస్తాను, ఈవినింగ్ వరకు చూద్దాం. ఒక 4-5 బర్డ్స్ పడాలి అని ఫీల్ అయితే ఉంది, కానీ అక్కడ బర్డ్ ట్రాప్ అయింది అనేటప్పటికి నా మనసు ఎందుకో ఏదోలా అయిపోయింది. సో బర్డ్స్ కోసం వెయిటింగ్, రావాలని కోరుకుందాం, వెయిట్ చేద్దాం. ఇప్పుడే వచ్చినట్లు ఉందన్న బర్డ్, గ్రెజిల్. దీని బేబీ ఆల్రెడీ నిన్న వచ్చింది, వైట్, చూసే ఉండొచ్చు మీరు. సో నేను ఇప్పుడే చూస్తున్నా, బర్డ్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. 10:23 అవుతుంది బర్డ్ వచ్చి. గ్రెజిల్ ఫ్యామిలీ గైస్, ఇది గ్రెజిల్ ఫ్యామిలీలో 3 బ్లూలు చెప్పాను మీకు మొన్న. 250 బాస్కెటింగ్, 250 బిఫోర్, 350కి ఏ బర్డ్స్ వెళ్తాయని చెప్పాను. అందులో గ్రెజిల్ ఫ్యామిలీలో 3 బ్లూలు ఉన్నాయి అని చెప్పా, మీకు ఐడియా ఉండొచ్చు. ఫస్ట్ బ్లూ ఈరోజు వచ్చిన ఫస్ట్ బ్లూ ఉంది కదా, ఫస్ట్ బ్లూ తర్వాత నిన్న ఆల్రెడీ వచ్చింది సెకండ్ బ్లూ అని చెప్పా. సెకండ్ బ్లూ ఇది ఫీమేల్, ఇది ఆ బ్లూతో పుట్టిన ఫీమేల్, ఇది ఆ బ్లూ సెకండ్ బ్లూ ఇది ఒకేసారి పుట్టాయి. టైం చూసుకుంటే 10:30 టైం. ఇప్పుడే వచ్చింది. చనిపోతుంది అన్న బర్డ్, నా ముందే చనిపోతుంది, నేనేం చేయలేము. చాలా బాధగా ఉందన్న. ఊపిరి పోతుంది పాపం. చనిపోవడానికి పాపం ఎంత ఇది చేసింది ఇది పాపం. బెస్ట్ బర్డ్ అన్న ఇది.
చచ్చిపోతుంది గైస్. మరి లేదు, ఛాన్స్ లేదు దీనికి. అయ్యో చనిపోతుంది. అవ్వండి. చనిపోయిందన్న. ది బెస్ట్ ఇచ్చాను నేనైతే. ది బెస్ట్ బర్డ్. చాలాసార్లు చెప్పాను బర్డ్ గురించి. చచ్చిపోయింది. బాక్సర్ బర్డ్ వచ్చింది 11:34. కమ్ 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 దా దా కమ్. ది బెస్ట్ బర్డ్ అన్న. ది బెస్ట్ అంటే ది బెస్ట్ బర్డ్. చనిపోయిన బర్డ్ని పోర్చడానికి వెళ్ళాను బ్రో. ఆ గ్యాప్లో వచ్చింది. వచ్చిన బర్డ్ ఎప్పుడు వచ్చిందో తెలీదు. వచ్చేటప్పుడు ఉంది. 12:30 అవుతుంది ప్రజెంట్ టైం. పార్సల్లో డార్క్ చెక్ కూడా వచ్చింది సేమ్ టైంకే. ఒక 2 minutes బ్యాక్, 2 minutes లేట్. కాకపోతే దా దా కమ్ 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 కమ్. ఇంకో బర్డ్ వచ్చినట్లుంది. మిలీ ఒకటి వచ్చింది. కమ్ 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 దా దా దా. ఫుల్ డ్రాపింగ్ చూడండి. కాల్ నిండా డ్రాపింగ్, వైట్ డ్రాపింగ్. ఇక్కడ చూడండి. ఇప్పుడు చూస్తా చూడండి. ఇక్కడ చూస్తున్నారా ఈ డ్రాపింగ్ ఎలా ఉందో? ఇలా అవుద్ది. రేస్ నుంచి వచ్చేటప్పుడు డ్రాపింగ్ అలా అవుద్ది. ఆ డ్రాపింగ్ కొవ్వుని కరిగించుకొని వస్తాయన్నమాట. ఒంట్లో ఉన్న ఫ్యాట్కి సంబంధించి ఇదంతా కరిగించుకొని వస్తాయి. కలర్స్ 2 ఇప్పుడు వచ్చినాయి. రికవరీ పౌడర్ అయితే పెట్టాను, వాటర్ మిక్స్. తాగేసి కొంచెం పల్లీలు పెడతాను. అందాక లాగి కొంచెం పల్లీలు అయితే పెడతా బర్డ్స్కి. యాక్టివ్గా డిమ్మా చూసుకొని చిన్న గింజ కానీ పల్లీలు కానీ పెడతా. లేదంటే చిన్న గింజ ఇప్పుడు పెట్టేస్తాను. యాక్టివ్గా ఉంటే తర్వాత పల్లీలు పెట్టుకోవచ్చు. సో బాగానే రికవర్ అయినట్లు ఉన్నాయి బర్డ్స్ అయితే. నేను కౌంట్ చేయలేదు గైస్ టోటల్ ఎన్ని వచ్చినాయి ఏంటనేది. చెట్టు ముక్కు చక్కెర వచ్చింది. అంటే 18 రోజుల తర్వాత వచ్చింది కదా. 18 రోజుల తర్వాత వచ్చిందా, దాని ఫుల్ సిస్టర్ అనమాట. అది ఇది ఒకసారి పుట్టారు. సో ఆ 18 రోజులది దాని తాలూకా చెల్లి ఆ రక్క సేమ్ ఒకేసారి పుట్టారు ఇద్దరు కూడా. సో అంతా లాస్ట్లో చూపించా కదా. 2 రెడ్లు కాకుండా, రెడ్ మీలీ కాకుండా బిఫోర్ పెద్ద సైజు ఉంది షార్క్ గడ్ అని చెప్పన్నాను. సో వాడు ఇప్పుడు ఆ పైన నిల్చుందా, అది తర్వాత 18 రోజులకి వచ్చింది. అది వీళ్ళు ముగ్గురు అన్నా చెల్లెలు, ఒకే ఫాదరు మదర్ పుట్టిన వాళ్ళు అనమాట. సో చిట్టుముక్కు ఒకటి వచ్చింది. ఇంకా ప్రజెంట్ టైం అయితే 12:56 అవుతుంది. సో నేను భోజనంకి వెళ్తున్నాను కిందకి. భోజనం చేసి వచ్చినాక ఇంకా రిమైనింగ్ బర్డ్స్ సంగతి అయితే చూద్దాం. ఫైనల్గా ఎన్ని బర్డ్స్ రావాలి అనేది ఇంకా కౌంట్ అయితే చెప్తానులేండి తర్వాత. ప్రజెంట్ నేను కూడా కౌంట్ చూడలేదు. బర్డ్ చనిపోయింది కదా, ఆ మైండ్ సెట్లో ఇంకా పోవట్లేదు అంత త్వరగా. సరే గైస్ వెయిట్ చేయండి. నా ఫైనలైజ్ ఇది. నేను 3 గంటలకే వీడియో ఆఫ్ చేస్తున్నా. సో
17 బర్డ్స్ టోటల్ ఫస్ట్ డే సెకండ్ డే కలుపుకొని 17 పావురాలు వచ్చాయి. ప్రజెంట్ ఇక్కడ 17 పావురాలు ఉన్నాయి. ఒక ఓపీ మేల్ అయితే చనిపోయింది క్యాట్ అటాక్ వల్ల, దాంతో కలిపి 18. వైజాగ్లో వేరే ఆయన క్యాబిన్ దగ్గర ఒకటి ట్రాప్ అయింది అన్నాను కదా, అదొకటి 19. ఇంకా 3 బర్డ్స్ రావాల్సి ఉంది. 3 బర్డ్స్లో 18 రోజుల తర్వాత వచ్చింది కదా, ఆ పావురం ఒకటి రావాల్సి ఉంది, దాంతో 20. తర్వాత హాఫ్ నోస్ అని ఒకటి పైన ఉంటుంది, దాని మీద నమ్మకాలు తక్కువ కొంచెం అని చెప్పేసి ఆల్రెడీ ముందే చెప్పి ఒకసారి మీకు గుర్తు లేకపోతే ఒకసారి మొన్న వీడియో చేసా, నిన్న రిజల్ట్ వీడియో కాకుండా నిన్నటి వీడియో కాకుండా బిఫోర్ వీడియో ఒకటి చేసాను చూడండి. అందులో ఆల్రెడీ నమ్మకం తక్కువ అని ఆల్రెడీ చెప్పా, బార్స్లో ఉన్న లైన్లో అనేసి హాఫ్ నోస్ అని ఉంటుంది. సో అదొకటి 21 దాంతో. తర్వాత ఇక్కడ ఒక మెట్రో క్వీన్ లైన్లోది చెప్పా కదా మీకు, ఇవ్వండి చూపిస్తా, వెయిట్ చేయండి. అక్కడ రెక్క చివర బ్యాక్ సైడ్ మెట్రో క్వీన్ అని లగండి, ఆ తెల్ల రెక్కలది ఉంది. ఆ తెల్ల రెక్కలది తర్వాత ఇవ్వండి ఇక్కడ తెల్ల కళ్ళది ఉంది కదా, ఈ ఫ్యామిలీలోది ఒకటి ఉంది, ఇక్కడ ఉంటుంది కింద సేమ్ మదర్ టైప్లో వచ్చింది అని చెప్పేసి అన్నాను. అదొకటి. టోటల్గా 3 బర్డ్స్ రావాల్సి ఉంది. ఆ 3 బర్డ్స్లో ఏదైనా బర్డ్స్ అంటే అందులో కొన్ని ఫెయిల్యూర్ ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. హాఫ్ నోస్ అయితే మ్యాక్సిమం ఫెయిల్యూర్ అనుకుంటున్నాను. సో తర్వాత 18 రోజుల పావురం అనేది ప్రాణాలతో ఉండి ఎవరికి ట్రాప్ అవ్వకుండా ఉంటే వస్తుంది. తర్వాత ఇక్కడ కింద పావురం ఒకటి మెట్రో క్వీన్ లైన్లో ఒక బర్డ్. సో 3 బర్డ్స్ రావాల్సి ఉంది. ఒకవేళ ఎప్పుడైనా వస్తే మాత్రం వేరే వీడియోలో చెప్పటం కానీ లేదు అంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం కానీ చేస్తానన్నా ఖచ్చితంగా. సో బర్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. ఆ 2 బర్డ్స్ కూడా చూద్దాం గైస్ ఏమవుద్ది అన్నది. సో దట్స్ ద వీడియో ఫర్ టుడే. లవ్ యూ ఆల్. టాటా బై బై. చివరాఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి. లవ్ యూ ఆల్.